అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కొత్త పర్యాటక ప్రదేశం జోగ్ ఫాల్స్. ఇక్కడికి వెళ్ళి దీని విశేషాలు తెలుసుకుందాం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ డిస్టిక్లో జోగ్ జలపాతం ఉంది. ఈ జలపాతం హైట్ 253, అంటే ఇంచుమించుగా 830 ఫీట్ల హైట్ ఉంటుంది. ఇది భారతదేశం లోపల అత్యంత ఎత్తైన జలపాతంలో ఒకటిగా పరిగణించబడుతుంది. జోగ్ జలపాతం గోదావరి నది స్రవంతి ద్వారా ఏర్పడింది. దీని చరిత్ర ఏంటంటే, పూర్వం జోగ్ జలపాతం గురించి పురాణ ప్రస్తావనలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో దేవదాసులు అధికంగా ఉండేవారని చెప్తారు. అందుకే ఈ జలపాతాన్ని జోగ్ అని పిలవడం. హిందీ భాషలో జోగ్ అంటే గరుడం అని అర్థం వస్తుంది. దీన్ని 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాసులు ఆవిష్కరించారు. వారు ఇక్కడ అందం, ఈ ప్రకృతిని, వీటిని చూసి ఆశ్చర్యపోయారు వీళ్ళు. దాని తర్వాత ప్రపంచ యాత్రికుల ప్రాధాన్యత కూడా 20వ శతాబ్దంలో విరివిగా పెరిగిపోయింది. భారతదేశ పర్యాటక అభివృద్ధి ప్రాంతంగా అభివృద్ధి చెందింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఆకర్షితులయ్యారు. ప్రస్తుతానికి జోగ్ జలపాతం ఇప్పటికీ ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా ఉండి, వర్షాకాలంలో జలపాతం సరిగ్గా పుష్కలంగా వాటర్ ప్రవహించేప్పుడు దీన్ని వెళ్ళి చూస్తే కన్నుల నిండుగా ఉంటుంది. ఇది కొంచెం ఇది తీసినప్పుడు వర్షాకాలమే, బట్ లాస్ట్ వీక్ వర్షం పడ్డది. దాని తర్వాత తీసిన, దానివల్ల కొంచెం వాటర్ ఫ్లో తక్కువ ఉంది. ఈ జోగ్ జలపాతం 4 విభాగాల్లో డివైడ్ అయ్యి వస్తుంది. అంటే ముందే రవనడ, రాహుత్, పూర్ణాయి మరియు భద్రావతి, ఇట్లా 4 నదులుగా డివైడ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఫాల్స్లో, జోగ్ ఫాల్స్లో మనకు కనువిందు చేస్తుంది. ఈ జలపాతం ఒక జలపాతమే కాదు, ఈ చుట్టూ అటవీ ప్రాంతం మరియు ఈ వన్యప్రాణులు, ఈ జలపాతం చుట్టూ విస్తరించిన ప్రకృతి, ఇవన్నీ సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. ఇక్కడ ఇది హైట్ చెప్పినట్టు 253 మీటర్లు. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతం. ఇది వర్షాకాలంలో ఇంచుమించుగా ప్రతి సెకండ్కు 5000 క్యూబిక్ మీటర్స్ వాటర్ ఫ్లో ఉంటుంది. ఈ జలపాతం అత్యధిక ప్రవాహ టైంలో 5000 క్యూబిక్ మీటర్ల వాటర్ ఫ్లో అవుతుంది. ఇది జాతీయ పర్యాటక కేంద్రంగా కూడా గుర్తించబడ్డది. ఇక్కడికి మన దేశంలోని వివిధ ప్రాంతాలే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి కూడా దీన్ని చూడడానికి వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఉన్న ప్రకృతి ఇదంతా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ అంటే జలపాతం చుట్టూ రకరకాల అనేక దారులు, అంటే ఈ వాటర్ పోవడానికి, వాటర్ రావడానికి, మనం వెళ్ళడానికి దారులు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడనే ఇటు సైడ్ ఒక పెద్ద అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కూడా కట్టిర్రు ఈ వాటర్ కిందకి. మనకు నెక్స్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అసలు కర్ణాటకలో కన్నడ మూవీస్ కూడా చాలా షూటింగ్ ఇక్కడ జరుపుకుంటుంటే, అట్లానే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్కి అట్లా చాలా ఆదరణ పొందిన వాటర్ ఫాల్స్ ఇది. తప్పకుండా ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. దీని చుట్టూ ఇదొకటే కాదు, ఇంకా చాలా మంచి మంచి అంటే పుణ్యక్షేత్రాలు ఇవి కూడా ఉన్నాయి. శివమొగ్గ డిస్టిక్ నుంచి ఇంచుమించు 150-160 కిలోమీటర్స్ ఉంటుంది శివమొగ్గ డిస్టిక్లోనే. దీని దగ్గరలో కూడా హోటల్స్ అండ్ ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎనీ టైం వెళ్ళొచ్చు. కానీ వర్షాకాలంలో వెళ్తేనే ఇట్లా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. వర్షాకాలం లేకపోతే అంటే ఈ వాటర్ ఫ్లో ఇంతగా ఉండదు, చిన్న జాలువ అన్నట్టు వస్తుంది. ఇక్కడ అంటే రకరకాల సాంస్కృతిక ప్రదేశాలు చుట్టూ ఉన్న అంటే టెంపుల్స్, ఇంకా ఇక్కడ నుంచి ఒక 100-150 కిలోమీటర్స్ దూరం వరకు మనం చూసుకుంటే చాలా మంచి మంచి పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. మనం వాటిని కూడా సందర్శించవచ్చు. ఒక్కసారి చూడండి ఎంత చాలా బాగుంటుంది. అంటే 250 మీటర్ల పైనుంచి వాటర్ పడుతుంటే మనకు యాక్చువల్గా అంటే మన ఎంట్రీ ఎట్లా ఉంటుందంటే, ఈ ఆపోజిట్ సైడ్ మనం చూస్తున్న ఇప్పుడు ఈ కెమెరా షూట్ చేసినా కదండి, ఈ వ్యూయే మనకు ఎలో చేస్తారు.
అదర్ సైడ్ వెళ్ళాలంటే సపరేట్ స్పెషల్ ప్యాకేజ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అటు సైడ్ మనకు కనిపిస్తుంది కదా కాటేజెస్, అక్కడికి వెళ్ళి అక్కడ స్టే కూడా చేయొచ్చు. ఇది వీడియో అండి. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అట్లానే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని ఇట్లాంటి అందమైన వీడియోస్ కరెక్ట్ యూట్యూబ్లో షేర్ చేయడానికి, మీకు అందరికీ మంచి కంటెంట్ ఇవ్వడానికి నాకు కూడా కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడనే హైడ్రో పవర్ ప్లాంట్ ఉంది వాటర్ది. ఆ చుట్టూ చూడండి కొండలు, ఇవన్నీ పడమటి కనుమలలోంచి వస్తున్న వాటర్ ఫ్లో. ఒక దగ్గర కాదండి, చాలా, అంటే ఇటు సైడు 4 నదులు ప్లస్ అక్కడ అంత దూరంలో అక్కడ చూడండి ఇంకొకటి చిన్నగా కనిపిస్తుంది మీకు. అక్కడ కూడా వాటర్ ఫాల్సే. అంటే అంత పైన ఆ పడమటి కనుమల గుట్టల పైన నుంచి కిందికి వస్తున్న వాటర్ చూడడానికి చాలా కన్వీనియంట్ చేస్తుంది. ఇక్కడ చూడండి హైడ్రో పవర్ ప్లాంట్స్ అండ్ వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ పైపులతోటి